మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, పదే పదే చెప్పుకుంటూనే ఉన్నాం. ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఫీల్డ్లో సినిమా అనేది మాత్రమే ఈజీగా డ్యామేజ్ అయ్యేది అని. ఎందుకంటే మనం విహారయాత్రలకు వెళ్ళినా 10 మందికి రండి, మేము ఒక చోటుకి వెళ్ళాము, బాగుంది, వాటర్ ఫాల్స్ బాగున్నాయి, అది బాగుంది, ఇది బాగుంది అంటే మీరు చెప్పే చెప్పుడుకు 10 మంది వస్తారు. మీరు ఒక జూకి వెళ్ళినా మీరు చూసిన జంతువుల గురించి చెప్తే 10 మంది వెళ్తారు. మీరు ఒక టెంపుల్కి వెళ్ళినా పలానా బలేదు బాగుందని చెప్తే 10 మంది వెళ్తారు. చివరికి మీరు ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళినా అక్కడ ఎగిరేవి దునికేవి చాలా ఉన్నాయని చెబితే 10 మంది వెళ్తారు. నెక్స్ట్ ఒక మ్యాజిక్ షోకి వెళ్ళినా అది చూసినట్టు చెప్తే 10 మందికి వెళ్తారు. కానీ సినిమా మాత్రమే చూసినట్టు చెప్తే ఎవడు రాడు. అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఎన్నిసార్లు అయినా సరే ఇదే చెప్తున్నా. ద రీజన్ బికాజ్ లాస్ట్కి మొత్తానికైతే ఈ కేడీ దొరికాడు. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలందరూ ప్రెస్ మీట్ కూడా పెట్టుకున్నారు, వాళ్ళకి జరిగిన నష్టం గురించి కూడా చెప్పుకున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ నష్టం మనకు జరిగింది కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే. ఇంకా హిందీ పరిశ్రమ కానీ, తమిళ్ పరిశ్రమ కానీ, కన్నడ పరిశ్రమ కానీ, అండ్ ఇండియన్ సినిమా కానీ, హాలీవుడ్ సినిమాలు డబ్డ్ ఇన్ టు సెవరల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, ఇట్లా ఇంకో చాలా ఉన్నాయి. మన ఆహా, ఈటీవీ విన్, సన్ నెక్స్ట్, హాట్స్టార్ అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అండ్ అదర్ సమ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రతి వీడియో ఇమీడియట్గా డౌన్లోడ్ చేస్తున్నారు. అంతేకాకుండా టీవీ షోస్ మళ్ళీ కొన్ని ఛానల్స్లో ప్రసారం అయ్యే టీవీ షోస్ లైక్ బిగ్ బాసే కానివ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా సెలబ్రిటీ పెద్ద ఇంటర్వ్యూస్ కావచ్చు, లైక్ అన్స్టాపబుల్ షోసే కావచ్చు, ఇలాంటివన్నీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టేస్తున్నారు. మొబైల్కి వచ్చేస్తే సరిపోతుంది, క్లిక్ చేస్తే చాలు ప్లే అయిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సినిమా ఎన్నో కోట్లు పెట్టి తీసే ఆ నిర్మాతకి 3 రోజుల్లో డబ్బు సంపాదించుకోవడం కష్టతరం అయిపోయింది. ఇంకా సినిమాలు తీయలేకపోవడం అయిపోయింది. అంటే వాళ్ళ పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది. అండ్ సినిమాలు రాకపోవడంతో థియేటర్లు వెళ్ళబోతున్నాయి. అక్కడ పనిచేసే వాళ్ళు, ఊడ్చేవాళ్ళు కానీ, తుడిచేవాళ్ళు కానీ, పాప్కార్న్లు అమ్ముకునే వాళ్ళు కానీ, కూల్ డ్రింక్లు ఇచ్చేవాళ్ళు కానీ, టికెట్ కౌంటర్ దగ్గర ఉండేవాళ్ళు కానీ, గేట్ వాచ్మెన్ కానీ, ఎగ్జిబిటర్ కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, వాళ్ళకి పని లేకుండా పోయింది. నెక్స్ట్ క్యూ ప్రింట్లు, అక్కడ పని లేకుండా పోయింది. పోస్టర్ ప్రింటింగ్స్, ఒకప్పుడు ఎన్నో సినిమాలు తెలిసైతే వరుస పెట్టి పోస్టర్లు కొట్టేవాళ్ళు, ఇప్పుడు అది లేకుండా పోయింది. ఇట్లా అండ్ యాడ్ సెగ్మెంట్, బయట అవుట్డోర్ యాడ్స్ వేసుకుంటారు కదా, సో అండ్ సో కమింగ్ సూన్ అని చెప్పేసి, ఇవి రావట్లేదు కాబట్టి అక్కడ ఆ మార్కెట్ పడిపోయింది. ఇట్లా చూసుకుంటూ పోతే అండ్ పెద్ద సినిమాలు అయితేనే ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్నారు, చిన్న సినిమాలకు కనీసం ఆ ఈవెంట్లకు కూడా చేయట్ల. అలా ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆ ఇండస్ట్రీ కూడా పడిపోయింది. వెన్యూస్లో కూడా కలకల్లా ఆడట్లేదు. రోజుకొక వెన్యూలో రోజుకో సినిమా గురించి రోజుకో ఫంక్షన్ అయ్యే రోజులు పోయాయి. అండ్ 100 రోజుల వేడుక అనేది అసలు తెలియని పరిస్థితికి వచ్చాం. ఇట్లాంటి టైంలో ఇతను చేసినటువంటి పనికి సరే మొత్తానికైతే చేశాడులే. ఇప్పుడు ఐబొమ్మ, బప్పం ఈ పేర్లు పెట్టాడంటే ఇడెవడో తెలుగోడని అర్థమైపోయింది. ఆ రూట్లో వెళ్ళారు. 1x బెట్ 2x బెట్లు ప్రమోషన్ ఎక్కువ అయ్యేసరికి ఆ బెట్టింగ్ యాప్స్ దిశగా వీళ్ళు ఎంక్వైరీ చేస్తే మొత్తానికి దొరికాడు. వీడి మీద నిఘా పెట్టారు, దొరకడం వేరు పక్కన పెట్టేస్తే. కుక్కడపల్లిలో ఏదో ఫ్లాట్ ఉంది, విడాకులో అని చెప్పి వాళ్ళ వైఫ్ని ఎరగా వేస్తే మొత్తానికి ఎయిర్పోర్ట్లో దొరికాడు. ప్రజెంట్ చెంచల్గూడ జైలుకి తరలిస్తే పోలీసులు 7 రోజులు రిమాండ్కి మళ్ళీ తీసుకొని ఇంకా ఏమేం చేశాడు ఏంటి అంటే కళ్ళు చెదిరే న్యూస్లు. ఇతని చేత ఆల్మోస్ట్ ఒక 65 సైట్స్ వరకు వీళ్ళు ఆల్మోస్ట్ ఫ్రీజ్ చేయగలిగారు. కానీ ఇతని నెట్వర్క్ చూస్తే దేశవ్యాప్తంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్లలో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు, మీరు ఇదే కాదు మీకు ఇంకో అవకాశం ఉంది, మంచి సినిమాలు తీసి క్లియర్ ప్రింట్ నాకు పంపండి, మీకు నేను డాలర్ రూపంలో డబ్బులు వేస్తానని చెప్పడంతో ఇట్లా ఎక్కడెక్కడి నుంచో రకరకాల సినిమాలు అందులో వాళ్ళు అప్లోడ్ చేయడం, దాంట్లో వీడు హై క్వాలిటీ ఎత్తుక్కొని పెట్టడం, అది హెచ్డి క్వాలిటీతో అందరు మొబైల్స్లో టీవీలలో చూసేయడం లాంటివి జరుగుతూ ఉంది. ఆ డాలర్ మారకం కూడా వీడు డాలర్ని ఏదో థర్డ్ పార్టీ సైట్లు వేస్తే వాళ్ళు దాన్ని క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేసి ఆ క్రిప్టో కరెన్సీ నుంచి మళ్ళీ ఇంకో థర్డ్ పార్టీ సైట్లో డబ్బులు పడడం, అక్కడ నుంచి ఐఎన్ఆర్ కావడం. అంటే ఆన్లైన్ ప్రాసెస్లో కూడా ఒక 4-5 స్టెప్స్ తర్వాత డాలర్ ఇంటూ రూపీ వస్తుంది, మధ్యలో రకరకాల జర్నీలు చేసి. సో ఇట్లాంటి ఇలా చేశాడని ఇప్పుడు తెలిసింది కాబట్టి దాని వైపుగా మనం అడుగులేసాం. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు పట్టుకున్న వాళ్ళని ఇండస్ట్రీ వాళ్ళకి చూపించి వాళ్ళు ఎలా అయితే చేశారో వీళ్ళకి చెప్పండి అంటే వాళ్ళు జాగ్రత్త పడతారు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయి.
వేల కోట్ల సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు రాజమౌళి సినిమా గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్, వారణాసి కనీసం ఒక 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది, 1000 కోట్ల బడ్జెట్. నెక్స్ట్ ఇయర్ వచ్చే రామాయణము ఆల్మోస్ట్ 4000 కోట్ల బడ్జెట్, అది పార్ట్ 1 పార్ట్ 2 కలిపి. అట్లా వేల బడ్జెట్లు పెడుతున్నాం. మన సినిమా రేంజ్ పెరుగుతుంది, ఖర్చు పెరుగుతూ ఉంది. చాలామంది సినీ కార్మికులు పనులు లేకున్నారు. రీజన్ అన్ని పాన్ ఇండియా సినిమాలు ఏ టెక్నాలజీలు సీజీ వర్క్లు ఉండేసరికి ఇక్కడ వర్క్ తగ్గిపోయింది వీళ్ళకి కూడా. అంటే టెక్నికల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఈ మధ్య కాలంలో సినిమాలు. ఒకప్పుడు అంటే అన్ని మ్యాన్ మేడ్ పనులే ఉండేవి, ఇప్పుడు అన్ని టెక్నికల్ వర్క్స్ ఎక్కువ పెరిగేసరికి, డిజిటలైజ్ అయిపోయేసరికి వీళ్ళకి పని తగ్గిపోయింది. ఇట్లా చాలామంది చాలా కోల్పోయారు. అయినప్పటికీ ఇండస్ట్రీని నమ్ముకొని ఎంతోమంది అలా ఉంటూ వచ్చారు. కెమెరామెన్లు కానీ, మేకప్ మెన్లు కానీ, ఈవెన్ క్యాబ్ డ్రైవర్స్ కానీ, ప్రొడక్షన్ యూనిట్ కానీ, అన్నీ ఏ యూనిట్ చెప్పుకున్నా, కాస్ట్యూమ్స్ కానీ, వాటెవర్ ఇట్లాంటి వాళ్ళు అంటే కాస్ట్యూమర్లకు కూడా పాపం ఇప్పుడు కుట్టే వాళ్ళు లేరు, ఆల్మోస్ట్ అందరు రెడీమేడ్లకు వెళ్ళిపోతున్నారు. క్యాబ్ అసోసియేషన్లు చాలామంది అప్ అండ్ డౌన్ వాళ్ళే బుక్ చేసుకుని వచ్చేసరికి వాళ్ళకి లేవు. అట్లా అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. మేకప్, ఎవరి సొంత మేకప్ వాళ్ళు కొనుక్కునే స్టేజ్, మేకప్ మ్యాన్లకు కూడా పని తక్కువ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరూ అన్నీ నేర్చేసుకున్నారు ఇప్పుడు, ఒకప్పుడు లాగా సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఒక్కొక్క ఇండస్ట్రీ, ఒక్కొక్క క్రాఫ్ట్ అలా వాళ్ళ పనులు కోల్పోతా వస్తుంది. సెట్లు వేయడం లేదు ఈ మధ్య, పెద్ద సెట్లు గ్రీన్ మ్యాట్ పెట్టేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. ఒకప్పుడు అంటే సెట్ వేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు మొలలు కొట్టేవాడో, తాళ్ళు కట్టేవాడో, వాళ్ళకు కూడా పనులు ఉండేవి. అవట్లా పోనీ ఏమన్నా రియాలిటీ షోలు ఎక్కువ అవుతున్నాయంటే అవి కూడా చాలా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. సో మోస్ట్లీ పని ఉండకపోవడం వల్ల చాలామంది కార్మికులకి వేతనాలు లేక, వాళ్ళు ఇంకేం పనులు చేయలేక, ఎప్పటి నుంచో దీన్నే నమ్ముకున్నాం కాబట్టి ఇక్కడ ఉండలేక, బతకలేక ఉండే టైంలో అసలు సినిమాయే ఇక మీదట ఉండదు అనేలాగా ఈ ఐబొమ్మ వచ్చింది. మొత్తానికైతే అరెస్ట్ చేశారు, ఇతని చేత ఫ్రీజ్ చేయించారు. ఆల్మోస్ట్ అన్ని సైట్స్ అయితే బ్లాక్ అయిపోయాయి. ఇంకా ఇది ఎట్లాంటి వాడంటే, సరే కోట్లు సంపాదిస్తున్నాడు, అరెస్ట్ చేసినప్పుడు కూడా 3 కోట్లు సీజ్ చేశారు అకౌంట్లో. వీళ్ళ తండ్రి కనీసం జేబులో 300 లేకుండా కష్టపడుతున్నాడు, 3 పూట్లు తినలేకుండా కష్టపడుతున్నాడు. సొంత తండ్రిని కూడా చూసుకోనంత నీచుడు. మరి ఇన్ని డబ్బులు సంపాదించి ఏం చేస్తాడో, ఎక్కడికి వెళ్తాడో, ఏం విలాసాలు చేస్తాడో తెలియదు. కరేబియన్ దీవుల్లో ఉంటున్నాడు, మరి అక్కడ ఏమైనా ఆస్తులు కొన్నాడా, ఇంకా ఏంటనేది మొత్తం అయితే బయట పెడతారు, పెద్ద విషయం అయితే కాదు అది. బట్ ఈవెన్ దో ఇప్పటికైనా కొంచెం ఇండస్ట్రీ కొంచెం లైట్గా ఊపిరి పీల్చుకుంది. ఇంకా చాలా సైట్స్ ఉన్నాయి, మూవీ రూల్స్ అని, ఇంకేవో అని, వాటిని కూడా ఇలాగే నియంత్రిస్తే మోస్ట్లీ ఇక మీదట పైరసీ అనేది ఉండకపోవచ్చు. ఒకప్పుడు పైరసీలు సీడీ రూపంలో వచ్చేవి, ఎక్కడెక్కడో అమ్మేవాళ్ళు, ఒక్క సీడీలో 3 సినిమాలు, ఒక రకంగా ఉండేవి అవి. దాన్ని అంటే ఆ సీడీ కల్చర్ పోయి డిజిటలైజ్ అంటే దానికి అదే కాలగర్భంలో కలిసిపోయింది. బట్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కూడా వచ్చిన తర్వాత భయం ఎక్కువైపోయింది. అండ్ కొత్త మార్గాలు సృష్టించుకుంటున్నారు, వీళ్ళు అన్వేషించుకుంటున్నారు. ఈవెన్ దో అట్లీస్ట్ కట్టడి చేయగలిగారు. ఇక మీదటైనా సరే వీడిని చూసి, అండ్ నాకు తెలిసి వీడు ఒకడు అరెస్ట్ అయ్యాడంటే మేము ఎక్కడ అరెస్ట్ అవుతామని మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారేమో మిగతా లాంగ్వేజ్లో. అట్లీస్ట్ అలాగైనా కంట్రోల్ అవుతుందేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.